యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో తొలిసారి నటిస్తున్న వార్ 2 సినిమా ఏదో ఒక అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న వార్ 2 సినిమా హీరో హృతిక్ రోషన్ గాయపడడంతో నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమన్నారు వైద్యులు. దీంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ ప్రభావం సినిమా విడుదలపై చూపించింది. తాజాగా మరో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. వార్ 2 డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ తండ్రి బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ శుక్రవారం మరణించారు. 83 సంవత్సరాలున్న ఈయన కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా దేబ్ మరణించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్లో దేబ్ ముఖర్జీ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరి కుటుంబంలో నిర్మాతలు, దర్శకులు అనేక మంది ఉన్నారు. ఆయన కొడుకు ఆయాన్ ముఖర్జీ వార్ 2 డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దేబ్ అంత్యక్రియలు శుక్రవారం ముంబైలోని పవన్ హన్స్లోని శ్మశాన వాటికలో జరిగాయి. దేబ్ ముఖర్జీ అంత్యక్రియలలో బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. కాజల్, రాణి ముఖర్జీ ఇద్దరు కూడా దేబ్ ముఖర్జీకి మేనకోడళ్ళు. వీరితో పాటు అజయ్ దేవ్గన్, తనుజ, తనిషా, ఆదిత్య చోప్రా సహా ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, అలాగే హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ వంటి ఆయాన్ ముఖర్జీ స్నేహితులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయాన్ ముఖర్జీ ప్రస్తుతం వార్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.